హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ రెసిపీ అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ అనేది ప్రీహీట్‌కి పెట్టుకోవాలండి 10-20 మినిట్స్ వరకు. తర్వాత ఒకే కప్పు మెజర్‌మెంట్‌తోని తీసుకోవాలి కొలతలన్నీ కూడా. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ అయితే అరకప్పు చాక్లెట్, అరకప్పు పాలు, అరకప్పు పంచదార, అరకప్పు పెరుగు, అరకప్పు ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి ఇందులోన దానికి బదులుగా పెరుగు, పాలు అనేవి యాడ్ చేస్తున్నాము సాఫ్ట్‌గా రావడం కోసం అనేసి. ఆ తర్వాత అరకప్పు మెజర్‌మెంట్‌తోని అన్నీ మనం తీసుకున్నాం కదండీ! కప్పుడు మైదా అనేది యూజ్ చేయాలి. అందులోనే కొంచెం కోకో పౌడరు, కొంచెము బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మళ్ళీ బ్రూ పౌడరు కూడా నేను పౌడర్ అనేది కొంచెం యాడ్ చేశాను. తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఫ్లేవర్ బావుంటుందనేసి. మీరైతే పక్కా ఈ మెజర్‌మెంట్‌తోని చేసుకుంటే కేక్ అనేది చాలా మంచిగా వస్తుంది. కేక్ అనేది ఒక్క యాంగిల్‌లోనే మిక్స్ చేయాలండి. అది మీరు ఎలా తిప్పినా కూడా ఒక యాంగిల్‌లోనే టర్న్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్యాప్ చేయాలి బాగా. ట్యాప్ చేసి కుక్కర్ అనేది ప్రీహీట్‌కి పెట్టాలి. నేను కిస్మిస్‌ను, కాజు కొంచెం పక్కన పెట్టుకున్నానండి. అవి ఒక 20 మినిట్స్ కేక్ అనేది కుక్ అయిన తర్వాత అప్పుడు మీరు మూత తీసుకొని వేసుకొని వెంటనే మూత క్లోజ్ చేసేయాలి. ఒక 30 మినిట్స్‌లో మీ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి కేక్ అయితే ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం కేక్ చేస్తున్నానండి. కానీ చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ నేను మాటల్లోని అస్సలు చెప్పలేను. అంత బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ పిల్లల బర్త్‌డేకి గానీ, లేకపోతే మీ యానివర్సరీకి గానీ ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడే బయటని కొనుక్కోవడం కాదు. ఒకసారి ఓన్‌గా మన చేత్తోని మనం స్వయంగా చేసి పెడితే ఆ ఆనందం వాళ్ళకి కూడా ఉంటుంది. హ్యాపీనెస్ అనేది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. అస్సలు నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకైతే లిటరల్లీ నోరు ఊరుతుంది మళ్ళీ తినాలనేసి. నేనైతే అయితే చెల్లయితే మాత్రం కేక్స్ అనేవి చాలా చేస్తుందండి. నేను తన దగ్గరే నేర్చుకున్నానని చెప్పొచ్చు. తనే నాకు చెప్పింది అక్క ఇలా ఇలా చేయాలని. ఫస్ట్ టైం ట్రై చేశాను.